నేను ప్రియాంక. ఖండాంతరాలను దాటిన ప్రేమ, రష్యా నుంచి భారతీయ గడప వరకు సాగిన ప్రయాణం. సంప్రదాయాల సంకెళ్లు కావు, సంస్కృతిపై మమకారం. ఒక విదేశీ వనిత భారతీయ కోడలిగా మారి ఇక్కడి జీవన శైలిని గుండెలకు హత్తుకొని ఇప్పుడు వందలాది మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆమె సోఫియా. రష్యా నుంచి పంజాబ్ గడ్డపై అడుగుపెట్టిన ఈ మొహాలీ సిస్టర్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ప్రేమకు సరిహద్దులు లేవు, భాషా భేదం అసలే లేదు. ఖండాలు దాటిన ప్రేమలు, వేల మైళ్ళ దూరం నుంచి వచ్చిన బంధాలు ఇవాళ కొత్తేమీ కాదు. కానీ ఒక పరాయి దేశం నుంచి వచ్చి ఇక్కడి సంస్కృతిని, వేకువజామున వచ్చే పాలవాడి కేకలను, ఉమ్మడి కుటుంబంలోని ఉత్సాహాన్ని తన సొంతం చేసుకున్న ఒక రష్యన్ వనిత కథ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె కేవలం కోడలిగా మాత్రమే పరిమితం కాలేదు. మొహాలీ సిస్టర్హుడ్ పేరుతో ఒక మహిళా సామ్రాజ్యాన్ని సృష్టించి సాధికారతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. రష్యా నుంచి వచ్చిన ఈ భారతీయ కోడలి సక్సెస్ఫుల్ స్టోరీ దేశ విదేశాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్యా గడ్డకట్టే చలి, పాశ్చాత్య జీవన శైలి, హర్యానా పక్కా దేశీ సంస్కృతి, ఉమ్మడి కుటుంబాల సందడి, ఈ రెండిటికి అస్సలు పొంతనే లేదు. కానీ ప్రేమ ఈ రెండు విభిన్న ధృవాలను కలిపింది. 5 ఏళ్ల క్రితం ఒక భారతీయుణ్ణి ప్రేమించి ఇక్కడి కోడలిగా అడుగుపెట్టినప్పుడు సోఫియాకు ఈ దేశం ఒక అపరిచిత లోకం. భాష రాదు, భోజనం అలవాటు లేదు, ఆఖరికి ఇక్కడి వాతావరణం కూడా కొత్తే. కానీ ఆమె భయపడలేదు. ఇక్కడి మట్టి వాసనను, మనుషుల ప్రేమని ఆస్వాదించడం మొదలుపెట్టింది. రష్యాలో ఉన్నప్పుడు సోఫియాకు ఉదయం 9 గంటలకు ముందు నిద్ర లేవడం తెలియదు. కానీ భారత్ ఆమెను మార్చేసింది. ఉదయం 5 గంటలకే పాలు, కూరగాయలు అమ్మేవారి అరుపులు, సూర్యోదయానికే పలకరించే యోగా కేంద్రాలు, గల్లీ క్రికెట్ ఆడే పిల్లలు, ఇవన్నీ ఆమెకు మొదట్లో వింతగా అనిపించినా ఇప్పుడు అదే ఆమె దినచర్య. తెల్లవారుజామునే నిద్రలేచి వంటగదిలోకి వెళ్లి భారతీయ రుచులను సిద్ధం చేయడంలో ఆమె పొందే తృప్తి వెలకట్టలేనిది. భారతీయ కుటుంబ వ్యవస్థలో సోఫియాకు బాగా నచ్చిన విషయం సమాలోచన. రష్యాలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది వ్యక్తిగత స్వేచ్ఛగా భావిస్తారు. కానీ భారత్లో కుటుంబమంతా కలిసి కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఇది బంధానికి భద్రతనిస్తుందని ఆమె నమ్మకంతో చెబుతోంది. అయితే కేవలం ఇంటికే పరిమితం కాకుండా సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన ఆమెలో ఒక అద్భుతమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. అదే మొహాలీ సిస్టర్హుడ్. ఇల్లు, ఆఫీస్ అంటూ సతమతమయ్యే మహిళల కోసం సోఫియా ఒక ప్రత్యేక ప్రపంచాన్ని నిర్మించింది. తన స్నేహితురాలితో కలిసి ప్రారంభించిన ఈ విమెన్ కమ్యూనిటీలో పురుషులకు అస్సలు చోటు లేదు. సోషల్ మీడియాలో మగవారు పొరపాటున ఫాలో అయినా వెంటనే బ్లాక్ చేసేంత స్ట్రిక్ట్ ఈ గ్రూప్. నెలకు ఒకసారి పార్కులు, కేఫ్లలో కలుస్తూ ఒత్తిడిని దూరం చేసుకుంటూ తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు వందలాది మంది మహిళలు. భారతీయ సంప్రదాయ దుస్తులు, భారీ ఆభరణాలు ధరించడం సోఫియాకు ప్రాణం. చీర కట్టుకోవటం కష్టమనిపించినా అందులో ఉన్న అందం మరెందులోనూ లేదంటోంది ఈ రష్యన్ సుందరి. పరాయి దేశం నుంచి వచ్చి మన సంస్కృతిని మనకంటే ఎక్కువగా ప్రేమిస్తూ తన అనుభవాలను బ్లాగ్స్ రూపంలో ప్రపంచానికి చెబుతున్న సోఫియా ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఒక విదేశీ కోడలిగా ఆమె చూపిస్తున్న ఈ ఆత్మీయత ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.